కనుక మేము ఈ కార్యక్రమం చేయాలి. మన ఆవేదనని విజయవాడ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి తెలియజేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే స్ట్రగుల్ కమిటీ సభ్యులుగా నియమించబడ్డారో వాళ్ళందరూ కూడా అందరికీ మన ఆలోచనని, మన ఆవేదనని, మన బాధని, మనం పడుతున్నటువంటి కష్టాలని ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్కి తెలియజేసే ప్రయత్నం చేశారు. అంటే అందరికీ తెలియదా అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాము, మమ్మల్ని నిద్ర డిస్టర్బ్ చేయొద్దు అని నటిస్తున్నాం. మనమే ఎవరిని చేయట్లా. మనకి భద్రత లేకుండా పిహెచ్సిలో ఉద్యోగాలు చేయడం వచ్చు, కరోనాలో కుటుంబాలకు దూరంగా ఉండడం వచ్చు, చివరికి మనకి అన్యాయం జరుగుతున్నా కానీ ఆ అన్యాయాన్ని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఏడుస్తూ విధులు నిర్వహించడం వచ్చు. మన హక్కుల కోసం న్యాయంగా రావలసిన మన బెనిఫిట్స్ కోసం మనకు మాట్లాడడం రాదు, మాట్లాడే ఆలోచన రాదు. పోనీ ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే పక్కనున్న స్టాఫ్ వస్తే మనకెందుకు లేవే వదిలేసి వాళ్ళ సాగుదాల్సి వస్తారు, ఏదైనా వస్తే మనకు కూడా వచ్చిందిగా అని ఒక భావాన్ని, ఒక ఆలోచనని మన మైండ్లోకి బాగా ఇంజెక్ట్ చేశారు. మనం ఇంజెక్షన్ చేసి ఎట్లా అయితే బాడీలోకి పంపిస్తామో వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ కూడా మనల్ని ఎంతలా నాశనం చేసినాయి అంటే మన హక్కుల కోసం మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాటిని ఎలా కాలరాయాలా అని చెప్పి తోటి నర్సింగ్ అధికారులే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొదటి దుర్మార్గం. ఎందుకంటే ఈ కార్యక్రమం విజయవంతం అయింది అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి విజయవంతం అయ్యాడని అర్థం. ఈ కార్యక్రమం కేంద్రంగా మనం చేసేటువంటి ప్రతి మాట, మనం చెప్పేటువంటి ప్రతి భావన, ప్రతి ఆలోచన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసేందుకు దోహదం చేసింది తప్ప ఏ ఒక్కరికి నష్టం చేయడానికైతే మనం ఈ కార్యక్రమం చేయాలి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మన హక్కుల కోసం, మనకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హామీల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని ఎలా ఆపాలా, దీన్ని ఎలా నాశనం చేయాలా, ఇది జరగకపోతే బాగుండు, ఈ టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే బాగుండు, ఇది రాకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఆలోచించినటువంటి కుసంస్కారహీనులకి నేను చెప్పేటువంటి ఒక మెసేజ్ ఏంటంటే ఈరోజు ఈ సమావేశాన్ని, ఈ సభని, ఈ ధర్నాని, ఈ నిరసనని విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుండి ఎక్కడో విజయవాడ, గుంటూరు నుంచో రావడం పెద్ద కష్టమేం కాదు. 30-40 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు దాటి వచ్చి ఇక్కడ కూర్చున్నారు చూసారా, అది మొదటి విజయానికి నాంది. అది నిజంగా మొదటి విజయానికి నాంది. ఎవరైతే మనల్ని ఆపాలని చూస్తున్నారో, ఎవరైతే మనల్ని కట్టడి చేయాలని చూస్తున్నారో, ఎవరైతే మనం న్యాయంగా చేసే పోరాటాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు, చెప్పుతో కొట్టినట్టు మనం ఈరోజు చేసినటువంటి సమావేశం వాళ్ళకి ఆన్సర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని మోసం చేయలేదండి, నేను ఒప్పుకున్న మాట. అంటే ఇందాక ఎవరో ప్రజలు మాట్లాడినట్టు 100% రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని మోసం చేయలే. ఎందుకంటే 1,47,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని ఒక్క సంతకంతో రెగ్యులర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 11,500 మంది రెగ్యులర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అడగడం మనకి చేత కాదు. ఎందుకంటే నేను ఎన్హెచ్ఎం, నేను ఏపీ, నేను డిఎంఈ, నేను ఇది అని మాట్లాడుకోవడం తప్ప నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుని అని మాట్లాడుకున్న వాళ్ళు ఎంతమంది? నేను కాంట్రాక్ట్ విధానంలోనే నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను, నన్ను రెగ్యులర్ చేస్తావా లేదా అని మాట్లాడిన వాళ్ళు ఎంతమంది? నేను ఆ జీవోలో వచ్చాను రెగ్యులర్ అవుతాను, నేను ఈ జీవోలో వచ్చాను రెగ్యులర్ అవుతాను, లేదు నా కోసం సచివాలయంలో వెనక నుంచి ద్వారాలు తెచ్చారు అందులోంచి లోపలికి వెళ్ళి రెగ్యులర్ ఆర్డర్ తెచ్చుకుంటాను, మనిషికి 20,000 కట్టండి, 30,000 కట్టండి, నాశనం అయిపోండి అని చెప్పే మాటలు నమ్మే మనం రైట్ గా ఫైట్ చేద్దాం, అనుకున్నది సాధించుకోవడానికి మార్గాన్ని మనం వేసుకుందాం. దానికి అందరితో పాటుగా నేను కూడా భాగస్వామ్యం అవుతాను. ఎంతమంది ఈ రోజు ముందడుగు వేశారో వాళ్ళందరూ కూడా రేపు భవిష్యత్తులో రెగ్యులర్ అయిన తర్వాత మీ అందరి ఫోటోలు వాళ్ళు చూసుకొని ఏడ్చే రోజు అతి త్వరలోనే ఉందని మీ అందరి సాక్షిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అనుకున్నది సాధించుకున్న తర్వాత వచ్చేటువంటి ప్రతిఫలం ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు తీసుకునే 38,000 రూపాయల జీతం, మీరు అనుభవించేటువంటి ప్రసూతి సేవలు ఇలాగ ధర్నాలు, ర్యాలీలు చేసి సంపాదించుకున్నారే తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ప్రేమతోనో, మీ సర్వీస్ మీద ప్రేమతోనో మిమ్మల్ని చూసో, మీ వెనుకున్న బంధు బలగాలను చూసో ఇవ్వలేదు.
అది మనం పోరాటం ద్వారా సాధించుకున్నాం. ఈ రోజు చేసేటువంటి పోరాటం ఈ రోజు మనకి ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు. 2024